సెప్టెంబర్ 2025 కుంభరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది, ప్రేమలో ఉన్న వారికి, గవర్నమెంట్ ఉద్యోగులకి మరియు ప్రైవేటు ఉద్యోగులకి, వ్యాపారస్తులకి, వృద్ధులకి, సినీ కళాకారులకి, న్యాయ సంబంధమైన విషయాలు, దంపతుల మధ్య వైవాహిక జీవితము, గృహిణులకి ఆర్థిక స్థితి, ఆరోగ్యం, చివరి రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరి మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పంచమ స్థానంలో గురుడు ఉండటం, పంచమాధిపతి బుధుడు 7వ స్థానంలో ఉండటం వల్ల మీ యొక్క సంతానం ఎవరైతే కనుక బహుదూరంలో ఉన్నారో వారు బాగా చక్కగా రాణించగలుగుతారు. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ కోసం, పీజీ లాంటి విద్య కోసం బహుదూరం వెళ్దాం అనుకున్న విద్యార్థులకి సో వారికి మార్గం సుగమం అవుతుందని చెప్పవచ్చు. డిగ్రీ స్థాయి విద్య అన్నప్పుడు ఇక్కడ అంటే 4వ అధిపతి శుక్రుడు 6వ స్థానంలో ఉన్నారు. ముఖ్యంగా 2వ వారం వరకు కూడా డిగ్రీ స్థాయి విద్య, బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే కనుక అందులో ఉన్నారో వారికి మొదటి 2 వారాలు కూడా కొంత ఫోకస్డ్గా ఉండాలి. సో ఎంటర్టైన్మెంట్ మీద ఇలాంటి వాటి మీద కొంత దృష్టి మళ్ళీ అవకాశం ఉంటుంది. కాబట్టి సో యూ హ్యావ్ టు బి వెరీ ఫోకస్డ్ అండి. ఎక్కడైతే ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఎనర్జీ ఫ్లో అవటం వల్ల ఫలితం తప్పనిసరిగా వస్తుంది. సో డిస్ట్రాక్షన్ గురి కాకుండా చూసుకోండి. సో వీ హ్యావ్ టు మెయింటైన్ బోత్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ ఎడ్యుకేషన్ లైఫ్. కాబట్టి స్టూడెంట్స్ సరే చూసుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న వారికి కూడాను 6వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల యోగకారకుడు. సో యోగం 6 అంటే కాంపిటీషన్. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు చక్కగా రాణించగలుగుతారు అని చెప్పవచ్చు. ఏది ఏమైనా పంచమ స్థానంలో గురుడు ఉండటం చాలా శుభకరం. దాంతోపాటుగా రాహువు చూస్తూ ఉన్నాడు కాబట్టి టెక్నాలజికల్ సంబంధంగా ఎవరైతే కనుక విద్యలో ఉంటారో సో కంప్యూటర్, ఐటీ, అకౌంట్స్, ఫైనాన్స్ ఇలాంటి వాటిలో బాగా రాణించగలుగుతారు అని చెప్పవచ్చు. మరి ప్రేమ సంబంధంగా చూస్తే సహజంగా 5వ స్థానం మరియు శుక్రుడు ఈ 2 కారకత్వాలు వహిస్తూ ఉంటారండి. పంచమాధిపతి బుధుడు 7వ స్థానంలో ఉండటం వల్ల కొంతమంది వారి యొక్క ప్రేమ జీవితాన్ని వివాహ జీవితంగా మార్చుకునే ప్రయత్నాలు పెద్దల దాకా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కానీ ఇది సక్సెస్ అవుతుందా కాదా అనేది వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుందండి. కేతు అనే గ్రహం 7వ స్థానంలో ఉన్నారు కనుక చిన్న చిన్న అడ్డంకులు, అబ్స్టకిల్స్ వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. మరి ప్రేమపరంగా చూసుకున్నప్పుడు సో ఎక్కడైతే కనుక ఈ యొక్క బుధ గ్రహం 14వ తారీఖు నుండి అష్టమానికి వెళ్తుందో కొంత ప్రేమ జీవితంలో సో ఈగో క్లాసెస్ రవితో పాటుగా ఆయన మారిపోతూ ఉంటారు అక్కడికి. కాబట్టి ఏంటంటే బిట్ అంటే కొంచెం ఈగో క్లాసెస్ కొద్దిగా వచ్చే అవకాశం ఉంటుంది. సో దూరం మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి వారి యొక్క వృత్తి పరంగా కావచ్చు, వారి వ్యాపకాల పరంగా కూడా ఉంది. సో మొదటి 2 వారాలు చాలా పాజిటివ్గా ఉంది, ఎక్సలెంట్గా ఉందని చెప్పవచ్చు అండి. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మరి వృత్తిలో చూస్తే దశమాధిపతి కుజుడు 8వ స్థానంలో ఉన్నారు 13 సెప్టెంబర్ దాకా. ముఖ్యంగా 13 సెప్టెంబర్ లోపల అంటే సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 13 మొదటి 2 వారాల లోపల ఏదైనా ఉద్యోగం అనుకోకుండా మార్పు